ఈ 6వ రోజు నీ మహిమ గల హస్తం తోడుగా వచ్చి నీవే వాక్యమైంది, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ వాక్యము వెల్లడవుతూ ఉండగానే అంధకారము తేజోవంతంగా మారినట్టు రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన మీ మాటతో కలుగు చేసి ప్రభువైన యేసు మీ తట్టు మాత్రమే మమ్మల్ని తిప్పి మీ మహిమ రాకడకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందమని వినివారికి వినగలిగిన ఆత్మాభిషేకము, బోధించిన నాకు బోధన శక్తిని కృపను అనుగ్రహించి నీవే నోరుగా బోరుగా మీరుండి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ ఉన్న పరిసయ్యులు యేసు ప్రభువారిని శోధింపవలనని అడుగుతున్నారు. యేసు ప్రభువారిని శోధించటం, యేసు ప్రభువారిని శోధించటం కూడా వాళ్ళు మాటగా వచ్చారు. వారికి తగినట్లుగా యేసు ప్రభువారు చెప్పినట్లు వారి లోకంలో ఎలా ఉంటారో, మహిమలో ఎలా ఉంటారో అని ప్రభువారికి చెప్పారు సమాధానం. పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న వారు కూడా ఉన్నారని, ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరిస్తాడు అని చెప్పారు. కొందరే అంగీకరిస్తారని చెప్పారు. ఈ మాటలు చెప్పి ఇలా వారితో మాట్లాడి ప్రభు ప్రార్థన చేశారు. చిన్నపిల్లలకి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్నాడు కదా. ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడట. 16వ వాక్యం చూడండి. 19వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను. ప్రభు ఈ వాక్యము దీవించునుగా. అడుగుతున్నాడు. నేను అనుకుంటాను, యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారిని పరిసయ్యులు, సుంకరులు అట్లా కొందరు ఉన్నారు. వారు అడుగుతున్న విషయాలు, వారు శోధిస్తున్న విషయాలు పరిశీలన చేశాడు. మరొక మాట ఏంటంటే, సరిగ్గా ప్రభువుని అడుగుతున్నాడు. బోధకుడా, బోధిస్తున్నావు, ఉపదేశం చెప్తున్నావు. బోధకుడా,
నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలి? ఈయన దేని కోరుకుంటున్నాడు? నిత్య జీవం. నిత్య జీవం ఇది గబుక్కున తెలియదేమో. పాత నిబంధన కాలంలో నిత్య జీవం అనేది తక్కువ. దహన బలులు అర్పించడం, వారి కొరకు ప్రధాన యాజకుడే ఉండటం, వారి కొరకు పర్ణశాలలు, వారి కొరకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉన్నాయి. నిత్య జీవం అనేది తక్కువగా. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత స్వార్థీకరణ జరుగుతున్నప్పుడు, యేసు ప్రభువాన్ని అడుగుతున్న విషయాల్లో సమాధానం వస్తున్నప్పుడు ఇతడు అంటాడు కదా, నేను కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. నిత్య జీవాన్ని పొందుకోవాలి. మనకు తెలుసు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇశ్రాయేలు దోషమును భరించిన వారు ఉన్నారు, పాపమును భరించిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు యోధా జాతి కొరకు దేవుని మాటను తీసుకొచ్చి చెప్పిన వారు ఉన్నారు. వారికి శాపం తొలగిపోయింది, వారి మీద పాప పరిహారం ఉంటే దాని నిమిత్తం ప్రధాన యాజకులు, ప్రవక్తలు, ఎవరో దేవుడు ఎన్నుకున్న ఆ సమయాన్ని బట్టి కార్యాలు జరిగినాయి. యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసు ప్రభు పరిచర్య జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు యోధా జాతుల మధ్యలో వెళుతున్నప్పుడు కార్యాలు ఒక పక్క జరుగుతున్నాయి. గుడ్డివాని కళ్ళు తెరవబడుతున్నాయి, మోగవారు మాట్లాడుతున్నారు, పేదలకు సువార్త అందుతుంది, ప్రభురాజ్యమునకు అనేకులు సమకూర్చబడుతున్నారు. తమకు అర్థమవుతుంది వాక్యం అర్థమవటం, వాక్యాన్ని గ్రహించటం, ఉపదేశ క్రమం తెలియటం. ఇంత ఉపదేశం లేదు, ఇంత క్రమం లేదు, ఇలాంటిది లేదు. కావాలంటే నీ పాపం పోవాలి అంటే ఒక కోడెలా పొట్టేలా ఏదో ఒకటి తెచ్చుకో, ఆ రక్తమును బలిపీఠమే చమర్తాం, ఆ రక్తమును బలిపీఠమే పెడతాం. అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు, పరిచారకుడు ఉంటారు, పనివాడు ఉంటారు, పని అంతా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నా పాపములకు ప్రాయశ్చిత్తం ఉంది, పాపము పరిహారం అయింది, పాపము కొట్టివేయబడింది, ఈ పాపం విడిచిపోయింది, నేను నిత్య జీవమునకు వెళ్ళాలి. చెప్పండి హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళాలి. అది యేసుక్రీస్తు వారి మాట దగ్గర మాత్రమే ఆకర్షితులై మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు అతను అడుగుతున్నారు, వాళ్ళు డౌట్ అడుగుతున్నారు. 19వ అధ్యాయంలో, అయ్యా భార్యలున్నాయి, ఒక పురుషుడు, ఏదో వాళ్ళ కలిగిన భాష అడుగుతున్నారు. వారు ఎలా శోధించినా, ఎలా మాట్లాడినా, ఎలా చెప్పినా, ఎలా పలకరించినా పరలోకము సిద్ధపాటు, మహిమ పిలుపు, మహిమ ఏర్పాటు, ఇది కాదు, ఈ లోకము కాదు, వేరొక రాజ్యము వేరొకటి ఉంది అని చెప్పటానికి చెబుతూ ఉన్నప్పుడు అతను వచ్చి అంటాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? హల్లెలూయా. నిజమే, అర్థమైతేనే కదా నిత్య జీవం కావాలని కోరుకునేది. మనం ఈ దినాల్లో నిత్య జీవం కోరుకునేది ఏది? నిత్య జీవం కోరుకోట్ల నేను ఆశీర్వదించబడాలి. ఎవరి స్వార్థం వారిది. నేను పాస్టర్ గారిని కదా, నా స్వార్థం నాది, నేను పెద్ద పెద్ద చర్చిలు కట్టాలి, లేదు నేను ఇంకా ఇంకేదైనా చెయ్యాలి, విశ్వాసులు మేము గొప్పగా ఉండాలి, మేము మా స్థాయిలో మేము వెళ్ళాలి, ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా బాగుండాలి. నిత్య జీవం అనేది చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేది. అది ఇప్పుడు కాదుగా. ఇప్పుడు ఏం కావాలంటే మనం ఖానా పీనా సోనా, అంతేనా? అంతే, తిన్నాం, తాగాం, పడుకున్నాం, అంతే. ఈ 3 జరిగితే చాలు.
యేసు ప్రభువారి మాటలు అక్కడ జరుగుతున్నప్పుడు, యేసు ప్రభువారి పరిచర్యలు జరుగుతున్నప్పుడు, యేసు ప్రభువారు ఆ త్రోవలు వెళుతూ ఉన్నప్పుడు పక్షవాయు కలిగిన వాడు, చాంద్ర రోగం కలిగిన వాడు, రోగములతో కలిగిన వారు బాగుపడుతున్నారు. వాక్య క్రమమైన మాదిరి అక్కడ జరుగుతుంది. ఎవరైనా శోధించే విధానం శోధిస్తుంటే వారికి తగిన సమాధానం దొరుకుతుంది. యవనస్తుడు వచ్చాడు. ఇక ఆమేన్. యవనస్తుడు వచ్చాడు. అతడు వచ్చాడు, నేను నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి బోధకుడా అని అడుగుతున్నాడు. ఇవాళ ఇలా అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారా? ఎవరన్నా? ఎవరంటే మా అప్పులేడ తీరిపోతాయి గారు, మాకు సమాధానం కావాలి. సరే ప్రార్థన అన్నాం అనుకో, ప్రార్థన బాగుంది చెప్పారు కానీ బాగుంది, చేయలేకపోతున్నాడు మా వాళ్ళ కాటు. ఏదైనా చూడండి, మంత్ర మీరు చేయండి. ఇంకోటి తెలుసా, ఏదైనా ఉంటే ఇవ్వండి. నూనె ఇచ్చావా, మంచిది. ఇంకేం కావాలి? ఇంకా తాయితులు ఇవ్వాలి. ఇంకేం ఇవ్వాలి? ఇంకేదో ఒకటి అలా కావాలి. రబ్బర్ బ్యాండ్ కావాలి, ఏదో ఒకటి బ్యాండ్ కావాలి, ఏదో ఒక బ్యాండ్ మోగించాలి. సువార్త బోరు కాక వేరొక బోరు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, 19వ అధ్యాయం చూడండి. అందుకు బోధకుడా, నీవు చెప్పిన సమాధానం, నీవు చెప్పిన మాటను బట్టి, నీవు ఇచ్చిన సందేశాన్ని బట్టి, నీవు మాట్లాడుచున్న దానిని బట్టి నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యమో చెయ్యాలి. నేను ఏ మంచి కార్యం చేయాలి? కార్యాలు ఉన్నాయి, ఏది మంచి కార్యమో అది నాకు చెప్పండి. ఎందుకంట? నిత్య జీవం పొందుటకు. నేను నిత్య జీవం పొందాలి, నిత్య జీవం పొందాలి. ఆమేన్ చెప్పండి. నిత్య జీవం పొందాలి. మనమైతే కనుక ఈ దినాల్లో నిత్య జీవం అనేది గొప్పకుని సెట్ అవట్లా, సరిపోవట్లా. ఇక మీకంటే మీరుంటే ప్రార్థనలు అంటే మన చిన్న పరిచర్యలో ప్రార్థనలు పెడతారు, పద్దాక ప్రార్థనలా అన్నారు, రోజు ప్రార్థనలా అన్నారు. ఏ చిన్న మందిరం, చిన్న చిన్న ఏ వీధికి ఏదో చిన్న చిన్న సువార్త సభలకి ఉన్న 10 మందిలో వెంబడించేవారు ఏది? యేసును బోధను, దేవుని మాటను అంగీకరించి దేవుని మాట వెళుతున్నప్పుడు నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే ఏ మంచి కార్యం చెయ్యాలి? సరిగ్గా అర్థమైతేనే ఆమేన్ చెప్పండి. వాక్యము నీ దగ్గరకు వచ్చి అర్థమైతేనే, వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా, వాక్యముని దేవుడిని దర్శిస్తూ ఉండగా, నీతో మాట్లాడుతూ నేను దర్శిస్తూ నేను నడిపిస్తూ ఉన్నప్పుడు వెంబడిస్తున్న వాక్యము, బలపరుస్తున్న వాక్యము, సరిచేస్తున్న వాక్యము, సేవ తీరుస్తున్న వాక్యము, నడిపిస్తున్న వాక్యము, లేవనెత్తున్న వాక్యము, నిన్ను బలపరుస్తున్నది ఏదో, లేవనెత్తుతున్నది ఏదో, నీ దిక్సూచిగా ఉన్నది ఏదో, నేను దర్శిస్తుంది ఏదో అర్థమైంది అనుకోండి. అంటావు, ప్రభువా ఈ లోకంలో ఉన్నాయి నాకు అక్కర్లా, ఈ లోక సంపద నాకు అక్కర్లా, కలిగినది నాకు అక్కర్లా, ఏమున్నా లేకున్నా, తిన్నా తినకపోయినా, అది ఏదైనా బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా కృప మాత్రమే కావాలి. నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నిత్య జీవాన్ని కోరుకోవాలి. నేను నిత్య జీవాన్ని కోరుకోవాలి. నీ తీర్మానం, నీ చేత నీకు కలిగినది నిత్య జీవం ఎప్పుడు బ్రతికి ఉండేదిగా. బైబిల్ చెబుతుందిగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరుగా. నీ మార్గము యేసు ప్రభువై ఉండాలి. సత్యము సరిగ్గా నీ కళ్ళతో చూసింది, నువ్వు నమ్మింది. తిమ్మిని బిమ్మిని చేసి ఇట్లా మార్పిడి చేసేది కాదు. నీ కళ్ళు నీ కళ్ళను మోసం చేసుకోకూడదు. అది నీ కన్నులను మోసం చేసుకోకూడదు. ఇది 7 అన్న కాదండి, 9 అండి. 9 అంటే ఆ 80 నుండి ఇప్పుడు పిల్లలకి 3 మూళ్ళు ఎంత అన్నారు అనుకోండి, ఎక్కాల చెప్తుంది అనుకో, 3 మూళ్ళు ఎంత అనుకో, 80 అక్కడ మరి ఇప్పుడు ఎట్టకుందో కానీ ఇక్కడ మా ప్రైవేట్ మాస్టర్ దగ్గర అప్పచెప్పేటప్పుడు అందరం పెద్ద సీనియర్లు అయ్యింది, ఎవరికి చదువులు పెద్దగా. సరే బాగా వచ్చిన వాళ్ళు ప్రైవేట్కి ఎత్తుకెళ్తారు, ఏమ్మా
వచ్చిన వాళ్ళు ఏమన్నా ప్రైవేట్కి వెళ్తారా? వెళ్ళరు. ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడానికి వెళ్తారు. ఆ విధానం, ఆ ప్రైవేట్ వేరు. ఈ బ్యాచ్ ఇంటికాడ నుండి చదివే బ్యాచ్ కాదు, ఇంటికాడ నుండి నేర్చుకునే బ్యాచ్ కాదు. ఈ బ్యాచ్ని అక్కడ దొరికితే అక్కడ ఏదన్నా ప్రయోజకులు అవుతారు. అక్కడికి 3 3 9 అంటే ఈ 9 అని వీడికి తెలుసు, మనసు 9 అని తెలుసు, 9 అని తెలుసు, వీడికి కూడా తెలుసు 9 అని. ఎలా ఉంటాడు? 10 10 10 12 12 12. ఈలోపు ఇంకోటి ఏంటో తెలుసా? అది పెన్సిల్ లేదనుకో, అడిగి పెన్సిల్ ఇక్కడ చూపిస్తా 11 అన్నాం అనుకో, అప్పుడు ఆ పెన్సిల్ 11 అంటాం. మన కన్నులు మనం మోసం చేసుకున్నట్టేగా, సత్యాన్ని మోసం చేసుకుంటామేగా. అంటే నేను అంటాను, ఏది నీ కన్నులతో చూసావు? ఏది నీ కన్నులతో చూసావు? ఏది నీ కన్నులను బలపరిచింది? ఏది నువ్వు వాక్యం, ఏది నీ చెవులతో వింటున్నావు? ఏది నీ హృదయాన్ని హత్తుకుంటుంది? ఏది నిన్ను సరిచేస్తుంది? నీ హృదయాన్ని హత్తుకుని నీ కన్నులను బలపరిచి నీ సమస్తమును సరిచేయగలిగిన వాక్యము ఏ వాక్యమైతే ఉందో, నేను ప్రకటిస్తున్న నాజరేయుడైన యేసు క్రియ చేయునుగాక. నీ కన్నును మోసపుచ్చుకునేది కాదు, సత్యము. నేనే మార్గము అంటే యేసు ప్రభువారే మార్గం. నువ్వు ఎటుపోయినా, ఎక్కడున్నా, ఏ మార్గాల్లో ఉన్నా, లోకంలో ఉన్న లోక మార్గాలు ఎన్ని ఉన్నా, ఎలాంటివి ఉన్నా, అది ధనమైన, బలమైన, ఘనమైన, పేరైన, ప్రఖ్యాతైన, సమస్తం ఏదైనా సరే, ఎన్ని ఉన్నా సరే, లోకంలో మార్గాలు అనేక ఉన్నా, బైబిల్ చెబుతుంది నేనే మార్గమును, నేనే సత్యమును. నువ్వు ఎదుగు, ఇంకా సత్యాన్ని ఇంకా ఎదుగు, ఇంకా ఎదుగు, ఇంకా ఎదుగు. సత్యం అనేది దొరికేది కాదు. ప్రసంగి అధ్యాయం ప్రకారం లోతున ఉంటుంది. లోతుగా ఉండేదే సత్యము. పైపైన దొరికేది కాదు. ముత్యాలు పైపైన దొరకవు. పైన దొరికే ఏంటయ్యి? ముత్యాలు ఎత్తికి వాళ్ళు ఎక్కడెత్తారు? ఊళ్ళు ఎక్కడెక్కడ ఊళ్ళో ఏడ ఈ పంటకాలలో ఇక్కడెక్కడ ఈ పొలాల్లో దొరికింది. ముత్యానికి విలువ ఉంది ఏమా? ముత్యం అంటే విలువ ఉండాలిగా. విలువ ఉండదు. దొరకాలంటే లోతుకి వెళ్తే నీకు దొరుకుతుంది. లోతుకి వెళ్తే కొలికి దొరికేది విలువైనది. సత్యము లోతైన అనుభవంలోనికి వెళితేనే సత్యం అనే దట్టి నడుము కట్టుకొని. ఆమేన్. కనుక ఈ రాత్రి నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇతడు అంటాడు కదా, ఇతడు వచ్చి అంటాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? అర్థమైతే స్తోత్రం ఏమండి. అసలు దేవుని వాక్యం అంటున్నావు, నువ్వు నమ్ముతున్నావు లేదు? దేవుని వాక్యం విని వాక్యాన్ని నమ్మడెత్తా. వాక్యమైన ప్రభు నాతో, నా పట్ల, నా బలహీనతలు బాగు చేశాడండి. నా కిడ్నీలు పాడేవి దేవుడు బాగు చేశాడు. నా మరణ స్థితి, నా మరణమును తప్పించాడు దేవుడు. మరణమును తప్పించి జీవంగా మార్చాడు. లేకపోతే 2001లో ఎప్పుడో చచ్చిపోవాల్సింది. 2001లో చచ్చిపోవాల్సింది. 2001 ఇక అంతేగా. సరిగ్గా డిసెంబర్ 25వ తారీఖు మళ్ళా 2002 31 కనుక వచ్చి ప్రస్తుతానికి వస్తే అప్పటికి 7వ రోజు కూటమి పెడతారు చూడండి. ఆ కూటమి పెట్టుకుని సరిపెట్టుకోవటమే. 2001 డిసెంబర్ 25 ఊపిరితిత్తులు నిమ్ము చేరిపోయింది. నిమోనియా వచ్చింది. చచ్చిపోతాం అనుకున్నాం. 2 కిడ్నీలు పాడైపోయింది. ఒక నెల రోజు గుంటూరు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి దేవుడు ఇదే ఊరు వాళ్ళు, మన కేసరపల్లి వాళ్ళే, వారికి కలిగిన సహాయం చేశారు. నా ధనంతో కాదు, వారికి కలిగినది బీవిచ్చారు. 20 రూపాయలు ఇచ్చినాడు, 100 రూపాయలు ఇచ్చినాడు ఉన్నారు. అట్లా వారికి కలిగినది ఇచ్చి సహాయంగా అక్కడ పంపారు గుంటూరు హాస్పిటల్కి. దేవుడి దయలో కొద్దిగా బాగుపడి వచ్చాం. వచ్చిన తర్వాత నన్ను నడిపిస్తుంది ఇక్కడ కేసరపల్లి చర్చిలో పాస్టర్ గారు. వెళ్ళంగానే వాళ్ళు ఈ నెల రోజులు, జనవరి నెల అయిపోయింది. ఫిబ్రవరి 18వ తారీఖు వాళ్ళు బాప్తిస్మం ఇస్తున్నారు. 17వ తారీఖు సంవత్సరం మీటింగ్లు. వాళ్ళు ఏం మీటింగ్లు పెట్టారు 3 రోజులు. అక్కడికి వెళ్ళే ఊరకనే సంఘం వాళ్ళు ఒక 200 మంది 300 మంది ఉన్నారు. అందరూ వచ్చి పొద్దున కడుతున్నారు. అయ్యా నువ్వు చచ్చిపోయాడు అయ్యా, నీ కోసం ప్రార్థన చేసాం, దేవుడు మేలు చేశాడయ్యా, దేవుడు రక్షించాడయ్యా, నిన్ను బతికించాడయ్యా. అయ్యగారు సంఘంలో ఎంతకాలం ప్రార్థన చేసాం, నువ్వు బాగుపడ్డావు, బ్రతికావు, ఈరోజు నీవున్నావు, నీవు బాప్తిస్మం తీసుకుని అందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. నాకు అర్థం కావట్లా. ఒకలా ఇద్దరా 200 మంది పైనే
పట్టుకుంటే ఆ చేతులు పట్టు నన్ను అయ్యా నానా వాడు ప్రేమ, దేవుని ప్రేమ అంటే అంత ప్రేమిస్తూ వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడుతున్నాను అన్న నీకు వాళ్ళ మాట పడలేక నేను బాప్తిసం తీసుకున్నాను. నాకు వాక్యం తెలియదు, నాకు ప్రార్థన ఏం తెలియదు. నన్ను రక్షించిన వాడు, నన్ను బ్రతికించిన వాడు సజీవుడు. నేను ఆ ప్రభువును కలిగి ఉన్నాను, ఆ ప్రభు వల్ల నేను రక్షించబడ్డా, సజీవుడిగా ఉన్న ఈ దినాన దేవుడు తన పని కొరకు నన్ను నిలబెట్టిన తర్వాత అర్థమైంది దేవుడు నన్ను బ్రతికించాడు. నేను అంటాను, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ బాగుపడ్డాము, ఎంతమంది ఎన్ని మేలు పొందుకున్నాము. ఎన్ని మేలులు పొందుకుంటేనో నేనంట మేలులు పొందుకున్న వాళ్ళం, మనం మేలు పొందుకుని ఉన్నాం. యవనస్తుడు యేసు ప్రభు వారు మాటలకు వాక్యాన్ని విని ఆ బోధ విని బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఒక మంచి కార్యం చేయాలి. అబ్బా, మంచి కార్యం అడుగుతున్నాడు యేసు ప్రభు వారిని. యేసు ప్రభువును సజీవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపరహితుడు, అదుగో జన్మ కర్మ పాప నుండి విడిపించగలిగిన వాడు, సశరీరుడిగా లోకంలోకి వచ్చిన సజీవుడు, అదుగో మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, ఆ ప్రభువునే అడుగుతున్నాడు. నేను నిత్య జీవం పొందుకోవడానికి ఏ మంచి పని చేయనయ్యా? ఏ మంచి చేయాలి? ఏ కార్యం చేయాలి? ఏ పని చేస్తే బెటర్? ఈ రోజున మేలు పొందుకున్నాం, బాగుపడ్డాం, ఆరోగ్యం వచ్చింది, కుటుంబాలు ఆశీర్వదించాడు దేవుడు, సమృద్ధి అయింది, అన్ని గొర్రెలు గొడ్డులు మందలు ఆశీర్వాదం వచ్చింది, అన్ని బాగున్నాయి. ప్రభువును వెంబడించే ముందు ఎట్లున్నామో వెంబడించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఇక మందును పరమందును ప్రభు ఆశీర్వదించారు. ఆశీర్వదించబడి జీవం పొందుటకు ఏమైనా ఒక మంచి కార్యం ఉందని అడుగుతామా? నిత్య జీవం అడుగుతాం మనం? నిత్య జీవం అడగంగా ఏమో మరి నిత్య జీవం అడిగామనుకోండి, చూడండి అసలు ఎలా ఉంటుందో. వాక్యం నుండి పూట 19వ అధ్యాయం, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయను. 16వ వాక్యం చదువుతున్నాను. బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. యేసు ప్రభువు అన్నారు, అయ్యా మంచివాడు ఒక్కడే, మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నావు? కూతంతా మనం వెళితే మనల్ని అడిగారు అనుకో, ఇక మొత్తం మనం పేరాలు పేజీలు చెప్తాం. ఏం చేస్తున్నాడు? ఇక బాధల గురించి అనుకో, ఏంటి చేయమంటప్పుడు చెప్పు చెప్పు చేయమంటావా? ఎత్తుకుంటాడు ఇక మనోడేగా. ఆది కాలంలో ఎత్తుకుంటాడు. ఇసాగా వెళ్ళారంట, ఒకసారి ఒక చోటుకి వెళ్ళాడంట, లంకంలోకి వెళ్ళారంటాడు ప్రార్థనకి. ఏదో మేలు కలిగింది, ఆ కుటుంబం మేలు కలిగితే, అయ్యా మీతో పాటు ఒక 3 పాస్టర్ గారిని కూడా తీసుకున్నాడు అయ్యా అన్నారంట. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఈ పక్కన ఉన్న 5 పాస్టర్ గారు ఆ ఊరు లేరు. ప్రార్థనలు అయిపోయింది, చక్కగా అయ్యా ఈరోజు మీ భోజనం ప్రేమిందని సముద్రంలో ఉన్నాయని పీతలు, రొయ్యలు, చేపలు, పొలసలు అన్ని రకాలు 7 రకాల కూర దగ్గర పెట్టారంట. కూరలను దగ్గర పెట్టి కూరలు వేసి ప్రార్థన చేయవయ్యా అని హైగా అన్నాడంట ఈ అయ్యగారు. అంటే అప్పుడు మొదలెట్టినంట, ఆది కాండంలో ప్రార్థన మొదలెట్టినంట. ప్రభువా, ఆది కాండంలో ఆదాముకు అవ్వకు తోడై ఉన్నావు ప్రభు అని ఎత్తుకున్నాడంట. ఆదాము తర్వాత కయ్యినికి, ఇంకా ఏబేలుకు, ఇంకా అసలు ఏ పొల్లు మానేకుండా ఆది కాండంలో ఉన్న భక్తులందరూ పేర్లు ఎత్తిపెట్టి మరలా తర్వాత చెప్పండారా యాకోబు ఇశ్రాయేలు ఆది కాండం అయిపోయింది. తర్వాత మళ్ళీ ఖండాలని చేసేపటి ఒక్కొక్క ముక్కలన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నా. ఏమండి, ఎవరన్నా కానీ అంత ప్రార్థనకి వెళ్తాం బ్రదరు, ప్రార్థన అన్నారా రేగిపోతాం. అయ్యా ఏమన్నా నీకు బాగా వాక్యం వచ్చా? ఏంటి వాక్యం అని వచ్చా అనుకో, ఏంటి అసలు వాళ్ళు బ్రదర్ నువ్వు పాస్టర్ గారు లాగా ఉన్నావు అన్నారు. ఉన్నారా? మెసేజ్ ఇస్తే దూసుకెళ్ళిపోతానండి నేను, అంటనే మెసేజ్ ఇస్తే దూసుకెళ్ళిపోతాను, మెసేజ్ ఇస్తే దూసుకెళ్ళిపోతాను. మెసేజ్ అనగానే నీకు సమయం ఉంది, లేదు నీకు తరుణం ఉంది. యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అయ్యా మంచి కార్యం చేయాలని అంటాడు. అయ్యా మంచి కార్యం చేయాలి నిత్య జీవం పొందుటకు ఏంటో నాకు చెప్పండి అయ్యా అంటే, మంచివాడు ఒక్కడే.
మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమైతే కనుక ఈ అవకాశం మనకు వస్తే అసలు ఏ మాత్రం నాకు తగ్గేది ఉండదు. దేవుడు ఇది అవకాశం ఇచ్చాడు మనకి. మరొక మాట మనం నాకు సమయం ఇచ్చాడండి. దేవుడిని కనపరచాలి. సందర్భం చూడు. సరిగ్గా యేసుక్రీస్తు వారిని యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నేను ఒక మంచి కార్యం చేయాలి చెప్పండి అన్నాడు. మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే అని చెప్పి చూడండి అక్కడ. తర్వాత చూడండి, నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను, హల్లెలూయా, యేసు ప్రభువు అన్నారు, నీవు జీవములో ప్రవేశించాలనుకుంటే ఇందులో బలవంతమేమి లేదు. ఇందులో నిన్ను ఒత్తిడి చేసేది ఏమి లేదు, ఇబ్బంది పెట్టేది ఏమి లేదు. నిన్ను ఏదో ప్రోద్బలం చేసి మాయ మాటలు చెప్పి నిన్ను మార్చేసి నిన్నన్ని తిప్పేసి చేసేదేమి కాదు. నీవు చూడండి అక్కడ, జీవములో ప్రవేశింపకోరుకుంటే, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, నిన్నెవరో ప్రోద్బలం చేయరు. నీకు ఉపదేశమే నీ దగ్గరికి వస్తుంది. ఆమె నీ దగ్గర వాక్యం, నీ దగ్గర ఉపదేశం నీ దగ్గరకు వస్తుంది. దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది. దేవుని వాక్కు ఉపదేశ క్రమం నీ దగ్గరకు వస్తుంది. దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కోరుకుంటావో లేదా వెనకే ఏమంటుందని రిసీవ్ చేసుకుంటావో రిజెక్ట్ నీ ఇష్టం. అది నువ్వే కోరుకుంటున్నావో నీ ఇష్టం. ఏం కావాలో నీ ఇష్టం. నీకేమి ఇష్టమో ఇష్టం. ఇప్పుడు నిత్య జీవాన్ని కోరుకోము, ఆశీర్వాదం మాత్రం అంతేనండి. అర్థమైంది. ఇప్పుడు ఏమన్నా అప్పులన్నీ తీరిపోవాలయ్యా, నేను గుడికి మాత్రం ప్రభా పెద్ద ఇల్లు ఇవ్వయ్యా. ఇల్లు అసలు లేదు. ఇల్లు కట్టిన తర్వాత ఎత్తుకోలేట మనం ఎతికినా కనపడరు. మనం దేన్ని కోరుకుంటున్నాం? అందుకే జీవములో ప్రవేశింపకోరిన ఎడల, జీవములో ప్రవేశింపకోరిన ఎడల, హల్లెలూయా, జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఏంటంట? ఆజ్ఞలను గైకొనము. ఆమేన్ చెప్పండి. జీవములో ప్రవేశింపకోరితే ఆజ్ఞలు ఉన్నాయి. ఎవరు? అద్వితీయ సత్యదేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారం చూడండి అసలు. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారం చూడండి అసలు. యోహాను సువార్త 3వ అధ్యాయం చేద్దామా? 3వ అధ్యాయము 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వాక్యంలో, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అందుకే ప్రభు అన్నారు, అయ్యా నువ్వు నిత్య జీవమన్నావుగా, జీవములో ప్రవేశింపకోరితే ఆజ్ఞలు ఉన్నాయి. అవి కనుక గైకొనమని. ఆజ్ఞలు చూడండి అక్కడ వాక్యంలో 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలు
చూడండి, అసలు ఆజ్ఞలు కైగొనమన్నారు. ఏ ఆజ్ఞలు? ఏ ఆజ్ఞలు అంటే అంటే యేసు ప్రభువు అన్నారు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలనని అన్నవే అని చెప్పారు. అందుక యవనుడు, 20వ వాక్యం, అందుక యవనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. ఇది తెలుసు, ఆజ్ఞలన్నీ తెలుసు. మంచి కార్యం అడిగాడు, ఈయనకి ఆజ్ఞలన్నీ తెలుసు. కానీ యేసు ప్రభువు చెబుతున్నప్పుడు ఆజ్ఞలు గైగొనంటే ఏ ఆజ్ఞలు? ఏ ఆజ్ఞలు అయ్యి? ఎంత గూఢమైన ఆలోచన చూడండి. తెలుసు, తెలిసిన దానిని తెలిసినట్టుగా, తెలిసిన దానిని తెలిసినట్టుగా ఒప్పుకోలా. ఎవరితో మాట్లాడుతూ వచ్చి ఏమన్నాడు? బోధకుడా, నిత్య జీవంలో నేను ప్రవేశించాలి, పొందుకోవాలి, నిత్యం పొందుకుంటూ నేను ఏ మంచి కార్యం చేయాలి అన్నాడు. బాగా ఉంది. అప్పుడేంటి? నీవు ఆజ్ఞలు గైకొనయ్యా అన్నారు. అయ్యేగా ఆజ్ఞలు అనగానే ఎవరికి క్రైస్తవ ప్రాంతం ఎవరికైనా ఉంటే, ఒకవేళ ప్రార్థన తెలిసినా తెలియపోయినా, వాక్యం తెలిసినా తెలియపోయినా, సత్యోపదేశం అర్థం కాకపోయినా, అందరికి అర్థమైందేంటి? ప్రార్థన, మందిరము, దేవుడు, సహవాసం. ఆ ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆ ప్రభు యేసుక్రీస్తు, అంతే. ప్రభు యేసుక్రీస్తుని ఎరిగిన వారమే, తెలిసిన వారమే. కానీ ఒప్పుకునే దగ్గర, ఒప్పుకోలు దగ్గర, మాట్లాడే దగ్గర, చెప్పే దగ్గర ఆయన అంటాడు కదా, యేసు ప్రభు ఆజ్ఞలు గైగొను. ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు అన్నాడు? ఏ ఆజ్ఞలను తనతో యేసుతోనే చెప్పిస్తున్నాడు. యేసు ప్రభు అని చెప్తున్నారు, అదుగో నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తల్లిదండ్రులు సన్మానించు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలు వాటిని గైగొనాలి. హల్లెలూయా, ఆమేన్. ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు మాట్లాడతాం, వాటిని గైకొనాలి, నడుచుకోవాలి. నరహత్య, అబద్ధ సాక్ష్యం, దొంగిలించటం, లేదు నీ తల్లిదండ్రుల్ని సన్మానించటం, ఇంకోటి ఏంటంట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. వీటిని ఏం చేయాలి? గైకొనాలి. పలకటం కాదు, అమలుపరచాలి, నెరవేర్చాలి. చాదనైన మటుకు, చేతనంత రీతిగా నీవున్న స్థలము, నీవున్న వెళుతున్న మార్గంలో ఇవి చెయ్యి అన్నాడు, అంతే. అతను మంచి కార్యం అడిగాడు, మంచివాడు ఒక్కడని చెప్పారు. చెప్పిన తర్వాత ఇదిగో ఈ ఆజ్ఞలు నువ్వు గైకొనాలన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ నాకు బాల్యం నుండే, ఇవన్నీ 20వ వాక్యంలో ఏమొస్తుంది అంటున్నాడు, ఇవన్నీ అనుసరిస్తానే ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఏంటిది? నరహత్య చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, పొరుగు వారిని, నన్ను వలన పొరుగు, నేను ఎట్లా ఉంటున్నానో, నేను ఎలా బాగున్నానో అలా నా ఇరుగు పొరుగు బాగుండాలి, నేను ఎలా ఉన్నానో అలాగా. దొంగిలించడం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ. 10 ఆజ్ఞలలో ఏది? 10 ఆజ్ఞలు మరొకటి ఏంటి చూడండి ఒకసారి. 10 ఆజ్ఞల్లో నిర్గమాకాండం అధ్యాయం తీయండి. నిర్గమాకాండం ఒకసారి నన్ను కూడా చూడండి. 20వ అధ్యాయం ఒకసారి ఉండండి. 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం తీద్దాం. 20వ అధ్యాయంలో ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆమె చెప్పండి. ఇది బాల్యం నుండే చేస్తున్నాడంట, జాగ్రత్తగా ఆలకించాలి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలన్నీ నువ్వు గైకొను, ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చు, ఆజ్ఞలన్నింటినీ జరిగిస్తా ఉండు.
అదే మంచి కార్యం నీవు నిత్య జీవాన్ని కోరుకున్నావు. జీవములో ప్రవేశింపగోరిన ఎడల జీవంలోనికే వెళ్ళాలి. నిత్య జీవమే నాకు కావాలి. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ అదుగో ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదు. నిత్య నరకము నిత్య జీవం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళకూడదు. నేను చనిపోయిన తర్వాత దానిని దయచేసిన వాడు యెహోవా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మ ఆయన దయచేసిన వాడి యొద్దకు తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి నా ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్ళాలి. అయితే జీవను కోరుకుంటే, జీవంలోకి వెళ్ళాలంటే ప్రవేశింపగోరిన ఎడల, ఈ దారిలో గుండా వెళ్ళాలంటే, ఈ మార్గంలో గుండా వెళ్ళాలంటే ఆజ్ఞలన్నీ పాటించాలి, గైకొనాలి. ఆమేన్ చెప్పండి. ఈ ఆజ్ఞలన్నీ గైకొనాలి. అట్టట్టగా అబద్ధం ఆడిపోతే కుదరదుగా, మోసం చేయకపోతే కుదరదుగా. మరి కూడా ఏంటిది? ఏదో ఒకటి మనం ఏమంటామంటే, ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు, అప్పుడు 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చిన మాట. ఇశ్రాయేలుకు వచ్చిన ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ నుండి దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆకాశము భూమి కింద నీవు వాటిని చేసుకోకూడదు. ఏ రూపాన్ని ఇంకా చేసుకోకూడదు. నీవు వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజించకూడదు. ఇవన్నీ బాల్యం నుండి చేస్తున్నానయ్యా. ఆమె బాల్యం నుండి చేస్తున్నాను. ఇవన్నీ బాల్యం నుండి అంటే ఇతనికి ఆజ్ఞలు తెలుసు. ఇతడు ఆత్మానుసారుడే, ఇతడు ఆత్మీయుడే, ఇతడు యేసుక్రీస్తు వాక్యం ఎరిగిన వాడే. అంటే ఉపదేశ క్రమము మాదిరి అయిన జీవితం తెలిసిన వాడే, ప్రభువును వెంబడించడం ఎరిగిన వాడే. అయితే అతను ఈ ఆజ్ఞలను నెరవేరుస్తున్నాడు. ఇవన్నీ జరిగిస్తున్నా, నేను ఇవన్నీ నెరవేరుస్తూనే ఉన్నాను. నేను ఏ రూపాన్ని సాగిలి పడ్ను, నేను దేవుని ఒక దైవానికి వెళ్ళను, నేను ఏది నరహత్య చేయను, దొంగిలించను, అబద్ధమాడను, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపను, నా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపను. మరి ఇంకేం చేస్తాడంట? వ్యర్థంగా ఉచ్చరింపను, విగ్రహాలను చేయుడు, ఇంకేంటి ఎవరికి సాగిలి పట్టు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తాడు. ఇదిగో నరహత్య చేయడు, విభజించడు, దొంగిలించడు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమే పలకడు, ఏది ఆశించడు, 10 ఆజ్ఞలు కలిగి జీవిస్తున్నాడు. అయితే యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చేపాటికి ఈ ఆజ్ఞలన్నీ ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఎవరు అంటున్నాడు? ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. ఇవన్నీ అనుసరించడం అంటే ఏంటి? అనుసరించడం అంటే ఇప్పుడు మనకి చేస్తున్నారని ఒప్పుకున్నామండి. ఒక ఉద్యోగానికి వెళ్ళాం, వాళ్ళు అంటారు తెల్ల షర్టు బులుగు ప్యాంట్ వేసిన వాళ్ళు అంటారు. మనమేమంటాం? నాకు ఇష్టం ఉండదండి వైట్ షర్టు, నాకు బ్లూ డ్రెస్ అంటే ఇష్టం ఉండదు, నేను రెడ్ చొక్కాలను పసుపు ప్యాంట్ వేసి కదండి, కుదురుద్దా? అసలు అక్కడ ఒక రూల్ నడుస్తుంది. నడిచేటప్పుడు అక్కడ ఉద్యోగం చెయ్యాలి అంటే ఆ కంపెనీ అది పెట్టుకుంది. ఆ యజమాని చేయడానికి మనం లోపడ్డాం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతిదానికి వినాలి. కష్టమే, నీకు ఇష్టం లేకపోయినా ఆ డ్యూటీ కోసం నువ్వేం చేయాలి? అడ్రస్ వేసుకోవాలి. నీకు కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నువ్వు వెళ్ళాలి, అప్పుడే వెళ్తావు. అంతేగాని వద్దనుకున్నావు అనుకోండి, అంత మళ్ళీ కానా పేనా సోనా ఏమి ఉండవు, ఇక ఏం ఉండకుండా ఉండిపోతాం. కాబట్టి ఇబ్బంది అయినా, ఇరుకైనా పోతాం. ఇతడు జీవములో ప్రవేశింపబోరితే నేను అన్ని చేస్తున్నాను. ఎవరిని? ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను. చూడండి, అసలు మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. అనుసరించునే ఉన్నాను. 20వ వాక్యంలో, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను.
ఇప్పుడు ఒక మాట, ఇందాకడేమో మంచి కార్యం అడిగాడు. స్తోత్రం చెప్పండి. మంచి కార్యం అడిగాడు. మంచి కార్యం ఏదో చెప్పండి అయ్యా బోధకుడా, మంచి మాట చెప్పండి, మంచి కార్యం చెప్పండి అన్నాడు. మంచి కార్యం అయిపోయిన తర్వాత ఆయన ప్రభు చెప్పిన తర్వాత, ప్రభు అయిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, సజీవుడు, సర్వాధికారి, సర్వశక్తుడు, మహిమ కలిగిన వాడు, మరణమును సైతం జరించి తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు, ఆమేన్ ఆమేన్, సత్య స్వరూపైన ప్రభు దగ్గర అంటున్నాడు మంచి కార్యమే చెప్పయ్యా, మంచి కార్యం చెప్పాడు. ఆజ్ఞలన్నీ అనుసరించు అన్నాడు. ఓహో, ఏ ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు అయ్యి అన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే ఇవే ఇవే మనం చదువుకున్నవే. నిర్గమాకాండ 27 ఉన్నాయి కదా, ఈ పద ఉన్నాయి కదా, ఆ పదాకిల్లా అన్ని చేస్తున్నాను, నేను అన్ని పాటిస్తున్నాను, అన్ని అమలు పరుస్తున్నాను. సన్మానిస్తున్నా, విశ్రాంతి జాగ్రత్తగా ఉంటున్నా, లేదు దొంగిలించట్లా, నరహత్య, అబద్ధం అనేది లేదండి, ఏమి లేదు, అంత బాగుంది, వాటిని జాగ్రత్త చూసుకుని పోతున్నాను. సరే మంచిది అని అడిగి, ఇంకా ఏమైనా 21వ వాక్యం చూస్తారా, 19వ అధ్యాయం 21వ వాక్యం, మత్తయి సువార్త. ఇకను నాకు కొదువ ఏమని, ఇంకా ఏదైనా కొదువ ఏమనుందా? అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అర్థమైందే, అర్థమైపోతుందో హల్లెలూయా చెప్పండి. ఏంటంటే ఇంకా ఇందాకడ మంచి కార్యం అడిగాడు. నిత్య జీవంలోకి వెళ్ళడానికి మంచి కార్యం ఒకటి. నిత్య జీవం ఏందా? మంచి కార్యం. నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివారు ఎవరున్నారు? మంచి కార్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మంచివాడు ఒక్కడే కదా, నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి, సరే ఏం చేయాలయ్యా అంటాడు. మళ్ళీ ఆజ్ఞలన్నీ పాటించండి. ఏ ఆజ్ఞలు అన్నాడు. ఆ ఆజ్ఞలు కూడా చెప్పించుకున్నాడు. ఏ ఆజ్ఞలో చెప్పించుకున్నాడు. చక్కగా బోధకుడా అని చెప్పే బోధ బాగుంది, మాట బాగుంది, వాక్యం బాగుంది, నడవడి, ప్రవర్తన సమస్తం బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని విషయాల్లో బాగున్నాయి, నేను కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి అని చెప్పాడు. నిత్య జీవం అక్కడ స్వార్థ జరుగుతుంది, వారు మనసు పొందండి, ఆమేన్. దేవుని రాజ్యం సమీపించింది, హల్లెలూయా. వారు మనసు పొందాలి, దేవుని రాజ్యం సమీపించింది. దేవుని రాజ్యానికి సిద్ధపడండి. మారు మనసు తగిన ఫలము ఫలించదు. నిత్య జీవం నాకు కూడా కావాలని వెళ్ళాడు. ప్రభుత్వమే చెప్పించుకున్నాడు. నరహత్య, ఇవన్నీ చెప్పించుకున్నాడు, 10 ఆజ్ఞలు చెప్పించుకున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. 21వ వాక్యం అంటాడు, ఇంకను ఏదైనా, అయ్యా ఇంకేమైనా ఉంటే, కొదువుంటే చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను చెప్పండి చెప్తారు, మీ అందరికి అందున్నారు. ఎంత కృపించాడో దేవుడు. ఇప్పుడు నిత్య జీవం అయిపోయింది, ఇంకేమైనా కొదువు ఉంటే చెప్పండి. ఇంకేమైనా కొదువు ఉంటే చెప్పండి. ఇంకేదైనా కొదువు ఉంటే, ఇంకేమైనా మీరు చెబుతారు, మీరు చెప్పగలరు, మీకు దర్శనం ఉంది, మీ మాట జరుగుతుంది, మాకు తెలుసు అయ్యా, మీరు ఎట్టన్నట్టు చెప్తారు, మీరు చెప్పండి అయ్యా. ఇంకేమైనా ఉంటే చెప్పండి, చూడండి, ఈ పూట ప్రార్థన చేయండి మా కోసం, చెప్పండి చెప్పండి. ఈ బడాయి మాస్టర్ గారు ఉంటాడుగా, ఏదో ఒకటి చెప్పాలి కదా. మరి ఇన్నిసార్లు పొగుడుతుంటే, అయ్యా నువ్వే 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 అని 4 సార్లు ఎట్టెట్ట ఊతుంటే, ఇక అసలు గాలిలో మేడలుగా పై ఎగిరిపోతుంటున్నాం, పై నుండి కింద పడిపోతాం, అర్థం కాని స్థితిలో ఉండిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కోసం సరే ఏదో ఒకటి, ప్రభువా ఈ రాత్రి ఏదో ఒకటి మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నాకు చెప్పయ్యా, ఏదైనా చెప్పయ్యా, నేను ఏదో చెప్పి చేస్తాను. బిలాము ఇట్టగే, అయ్యా వెళ్ళమంటారా వద్దా అన్నాడు. వెళ్ళమంటారా వద్దా? వద్దా, మీరు కూర్చోండి, బయట ఆ మాట చెప్పాలి, వద్దన్న మాట చెప్పాలి, మీరు ఇటు కూర్చోండి, ఈ రాత్రి కొనండి ఉన్నారు. మళ్ళీ రాత్రి అంతా అడుగుతున్నాడు, అయ్యా వెళ్ళమంటావా, ఏంటి ఏంటయ్యా, వెళ్ళమంటావా. సరే వెళ్ళమన్నాడయ్యా, పదండి అన్నమాయగా. ఎందుకులే నేను రాను. మీరేంటి సందేహిస్తున్నారు, ఏంటి బహుమానం ఏమని, మీకేమన్నా మీకు మర్యాద ఏమని భయమా, డౌటా, ఏంటి చెప్పండి. మీకు పెరుగుతుంది. ఏలం పాటలో కనుక పాటలు వచ్చినప్పుడు కుసేపు ఆగుతూ ఉంటే పాట పెరుగుతూ ఉంటుంది.
అప్పుడు పాట పెరుగుతుంటే పార్టీకి రేటు పెరిగినట్టు వాడు ఏం చేస్తాడంటే మీకేనండి అట్టా ఉంటాడు. అట్టాగే ఎట్ట వచ్చేసింది అందరికి. మీరు చెప్పండి అయ్యా, ఇంకేదైనా కుదురు చెప్పండి, యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఇంకేమైనా కుదురు చెప్పండి, యేసు ప్రభువు అంటున్న మాట మత్తయి సువార్త 21వ వాక్యంలోనే, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల, ఆమేన్ చెప్పండి, జీవములో ప్రవేశింపగోరిన ఎడల, ఆమేన్. ఒకటి, జీవములో ప్రవేశింపగోరిన ఎడల. రెండోది, నీవు పరిపూర్ణ అవ్వాలని కోరుకునే ఎడల. జాగ్రత్తగా ఆలకించాలి వాక్యం. ఒకటి, నీవు జీవములో ప్రవేశించాలనుకుంటే, కోరుకుంటే, నేను జీవంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆజ్ఞలు పాటించు. జాగ్రత్తగా నా వాక్యం అపార్థం చేసుకోవద్దు, జాగ్రత్తగా ఆలకించండి. నీవు జీవములో ప్రవేశింపాలి. అతను అంటున్నాడు మంచి కార్యము ఒకటి చెప్పండి అన్నాడు. నీవు జీవములో ప్రవేశింప కోరితేనేమో ఆజ్ఞలు పాటించు, అది నీ ఇష్టం. ఆ 10 ఆజ్ఞల్లో ఏది నీ కష్టం ఉందో మానేసి, ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించలేకపోతున్నా, అది నా వల్ల కావట్లా, లేదా అబద్ధం మానలేకపోతున్నా, నా నాలుక స్వాధీనం లేదు, నరహత్య, ఈ దినాల్లో నరహత్య అంటే చావు చంపు అనే మాటే చాలు కృపాకాలంలో. అట్లా నరహత్య నోరు కాసుకోలేకపోతున్నా, లేదు ఏదో ఈ 10 ఆజ్ఞల్లో ఏది చేయలేకపోతావో ప్రవేశింప కోరితే కనుక ఆజ్ఞలు పాటించు. ఒక మాట, అదైతే నేను అన్ని చేస్తున్నాను, అందులో సందేహం లేదని చెప్పాడు. మరి ఏదైనా కొద్ది ఉంటే చెప్పండి. మళ్ళీ ప్రభువును అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును మరలా అడుగుతున్నాడు. ఏదైనా కొదువు ఉంటే, ఆత్మీయంగా కొదువు ఉంటే, నా భక్తిలో కొదువు ఉంటే, నా విశ్వాసంలో కొదువు ఉంటే, నాలో ఏమైనా కొదువు ఉంటే నాకు చెప్పండి. కొదువులు తీర్చేవాడు, కొదువులు చెబుతాం. నిజమే కదా, సజీవుడు కదా దేవుడు, సర్వశక్తుడు, హృదయ ఆంతరంద్రములు ఎరిగిన వాడు, నీ హృదయ రహస్యములు ఎరిగిన వాడు, నీ తలంపు రాకముందే, ఊహ పుట్టక ముందే సమస్తము చూస్తున్నవాడు. ప్రభు కుమారుడేమి ఏమీ లేదు. నీ ఆలోచన రాకముందు, నీ నోటి మాట రాకముందు, నీ తల్లి గర్భము నీ రూపింపక మునిపే సమస్తం ఎరిగి ఉన్నవాడు. ఆయనే సజీవుడు. ఆ నజరేయుడైన యేసు ప్రభు మనతో మాట్లాడినట్లు అన్నాడు కదా, ఇంకా ఏదైనా కొదువు ఉంటే చెప్పండి. అందుకు యేసు, చూడండి అక్కడ వాక్యం, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుట కోరిన ఎడల, పరిపూర్ణ అగుటకు నేను పరిపూర్ణ అవ్వాలి. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను పరిపూర్ణ అవ్వాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఒక పని, నిత్య జీవం. మరి నువ్వు నిత్య జీవం దగ్గర ఆగేవు, నిత్య జీవం నాకు వచ్చేవో రాలేదు, ఇంకా నిత్య జీవం ఎందుకులే, చక్కగా ఇంక 20 ఏళ్ళ టైం ఉంది, ఇప్పుడు కానీ నిత్య జీవం అన్నాం అనుకో, మళ్ళీ అన్నీ చేయమన్నారు, అన్ని యాడ్ చేస్తాం మనం. ఇవన్నీ చాలా కష్టంతో పని ఈ పని కష్టం కాబట్టి నిత్య జీవం ఏముందిలే, ఇప్పుడు ఎట్టొచ్చారంటే తెలివిగా పిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటానయ్యా. ఇక అప్పుడు సంఘంలోనే నేను ఉండేది, ఎక్కడికి వెళ్ళను, సంఘంలోనే ఉంటా. ఏ పనైనా ఏదైనా అయ్యా, పరిచర్య అంతా ఇక నాదేనయ్యా. కాకపోతే పిల్లలు ఒక దారి అవ్వాలి. ఏమ్మా సంబంధాలు రావయ్యా బాప్తిసం తీసుకున్నా చెబితే, సంఘంలో ఉన్నటువంటి సంబంధాలు రావయ్యా. కాబట్టి మీరు నన్ను ఒత్తిడి పెట్టకూడదయ్యా. నేను పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి నాకు ఉంటుందేమో, మరి నాకు తెలియదు. ఇక వీళ్ళు గంట ఎప్పుడు టెంట్ ఎప్పుడు వేస్తారు, ఇంటి ముందు టెంట పడితేను గంట మోగితే ఇక లేదు, ఇక లేదు. ఇక మా అమ్మాయి మాత్రం నిశ్చితలు అన్నీ అయిపోయినాయి, అది చెప్పేసింది, యేసుప్రభు గారు చెప్పేసింది, అయ్యగారు కూడా చెప్పేసింది. ఇక అయ్యా ఇక నన్ను ఇబ్బంది పెట్టవద్దు, నువ్వు పిల్లలు పెళ్ళిళ్ళు అవటమే అంతేగా, నువ్వు మర్చిపోతే. ఇట్టాగే ఉంటుంది కదా పిల్లల పెళ్ళిళ్ళు అయింది, తర్వాత ఇంకో పని ఉంటుంది. ప్రస్తుతం ఈ మాట కొదువా, నువ్వు ప్రవేశం ఏది నిత్య జీవము దగ్గరకు ఉన్నావో, లేదు దేవుని వాక్యం ఎరిగి అలా నిర్లక్ష్యం ఉన్నావు, దేవుని మాట తెలిసి త్రోసివేస్తూ ఉన్నావు,
అనుదినము దినదినము దేవుడు నీతో మాట్లాడుతున్నా, బలపరుస్తూ ఉన్నా, సరి చేస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, అదుగో అనేక రీతిలుగా నిన్ను సరిదిద్దుతూ ఉన్నా, లోక సత్యమును, లోక మార్గమును, లోకములోది కాక జీవ మార్గాన్ని తెలియపరుస్తున్నా, దేవుని వాక్యం నీ యొద్దకు వస్తూ ఉన్నా, త్రోసివేసినట్టుగా ఉన్నావేమో. నిత్య జీవము పొందుకోవాలనుకుంటే ఆజ్ఞలు పాటించు. ఇందులో ఎవరు అభ్యంతరం లేదు. నిన్ను నిత్య జీవం పొందుకోవాలంటే 10 ఆజ్ఞల్లోనికి రావాలంట. ఒకటి. రెండోది, నీవు పరిపూర్ణుడు అవ్వాలి. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. అర్థమైంది చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏంటంట? పరిపూర్ణుడు అవ్వాలంటేనే, పరిపూర్ణుడు అవ్వాలని కోరుకోవాలి. అక్క, నీ మనసుకు పుట్టాలి, నీ హృదయానికి పుట్టాలి, నీకు కలగాలి. ఏమని? నేను పరిపూర్ణుణ్ణి. ఆమె చెప్తారా? నేను పరిపూర్ణుణ్ణి అవ్వాలి, నాకు నిత్య జీవం కావాలని నీకు కలగాలి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినా, యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయినా, మన పాప ప్రాక్షణ కలుగు చేసినా, ప్రాయశ్చిత్తం కలుగు చేసినా, మన జన్మ కర్మ పాపము కొట్టివేసినట్టు నమ్మినా, విశ్వసించినా, అన్నా నీ హృదయంలో లేకుండా, నీ ఫోన్లో ఛార్జింగ్ లేకుండా, ఎక్కాయి నీ ఫోన్లో లేకుండా ఛార్జింగ్ ఫోన్లు వస్తాయా? రావుగా. నీ ఫోన్లో బ్యాలెన్స్ లేకుండా ఫోన్లు వస్తాయా? రావుగా. నెంబర్ ఫ్యాన్సీ నెంబరే. ఫోన్ 30,000 రూపాయలు ఫోనే. అన్ని బాగున్నాయి కానీ లోపం ఒకటి ఉంది. దానికి ఛార్జింగ్ లేదు, లోపల బ్యాలెన్స్ లేదు. అట్లాగే యేసు ప్రభుని కలిగి ఉన్నాం, యేసుని వెంబడెత్తున్నాం. ఈ రాత్రి నీవే పరిపూర్ణ వగుటకు కోరుకొని ఎడలా. చదవండి అక్కడ, చూడండి అమ్మ, నన్ను వెంబడించు. ఆమె వెంబడించిన వారి కొదువు లేదు. అడవిలో సింహం పిల్లలని ఆకలి కొంటే ఏమో కానీ, ఆమె చెప్పండి, అనుదినము పోషించే దేవుడు, సర్వ సమృద్ధి కలుగు చేయవాడు, నీ కొదువులు తీర్చువాడు, కొరతలు తీర్చువాడు, నీ అక్కర తీర్చువాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆ ప్రభు క్రియ చేయనుగాక. మాటకు లోబడి, మాటకు విని, మాటకు విధేయత కలిగి వెంబడించగలుగుతావా? వారు వాళ్ళలో విడిచిపెట్టమంటే విడిచిపెట్టేసారు అంతే. నువ్వు నన్ను వెంబడించు అంటే వెంబడించేశారు అపోస్తలులు. వారు కలిగిన పని ఏదుందో దాన్ని విడిచిపెట్టారు, వెంబడించారు. వారు యేసు శిష్యులుగా మారారు, కృప పొందుకున్నారు, ఆత్మను పొందుకున్నారు, కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. అదే పేతురు యోహాను వెళుతూ ఉండగా చచ్చిన వారు సైతం లేస్తున్నారు. ఇవాళ కొదువులేమో అడుగుతాం, అడిగిన తర్వాత ఏం చేస్తాం? ఆ పని మాత్రం పొరపాటున అడుగుతాం. అడిగిన తర్వాత అమ్మో ఎంత కష్టం ఎక్కడ చేస్తాం, అమ్మి వేసి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. చూడండి అక్కడ 22వ వాక్యం. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడంట. అక్కాయ్, 2 రూపాయలు కలిగినోడు కాదు, మిగులు ఆస్తి కలిగినోడు, బాగా డబ్బు ఉందంట, పైగా యవనస్తుడు. మళ్ళీ యవనస్తుడి మీద ప్రసంగం. స్తోత్రం చెప్పండి. చెప్పమంటే మరి రేపు చెప్తాను. హల్లెలూయా. యవనస్తుడు, ముసలోడు ముక్కోడు కాదు, ఆ నడివేసుడు నడికారుడు కాదు, కుంటోడు. మీరు అనుకుంటామే మనం వాడతాంగా, ఇంటోడైనా కుంటోడే ఉండాలి అంటాం కదా, అట్లా ఏదో మాట్లాడుతుంటాం కదా. ముసలాడు కాదు, బలహీనుడు కాదు, మిగులు ఆస్తిపరుడు, పైగా యవనస్తుడు. స్తోత్రం చెప్పండి. యవనస్తుడు. ఈ యవనస్తుడు అంట ఏం చేశాడంట? ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విన్నాడు, ఆ మాట విన్నాడు, భద్రంగా విన్నాడు. విన్న తర్వాత రెండోది ఏంటి? వ్యసనం పడ్డాడు. విన్న తర్వాత ఏంటి? ఇంకా విన్నాడు కదా, చక్కగా విన్నవాడు విన్నట్టు ఉండొచ్చుగా. విన్నవాడల్లా ఇక అప్పుడంట ఏమనిపించిందో మరి. ఇక విన్న తర్వాత వ్యసనం అంటే ఎట్లా ఉంటుంది? ఒకసారి చెప్పండి, స్తోత్రం చెప్పండి. అబ్బా ఏం చెప్పావు అబ్బా, అబ్బా ఆహా ఏముండే అయ్యా మాటలు ఏంటి? అడిది స్థలమంతా అమ్మేసేసి, ఉన్న ఆస్తులను అమ్మేసేసి పేదలకు ఇవ్వాలా?
నేను తెచ్చుకున్నది నేను మొత్తం కూడా ఇచ్చేయాలా? నిన్ను అమ్మడించాలా? 16 వందనాలు బ్రదర్, మీకు వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ చక్కట్లో చెప్పేసి మీకులు వ్యసన పడి ఏం చేసినట్ట? వ్యసన పడి వెళ్ళిపోయాడు. మరి రాత్రి అయినా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, వాక్యమైన దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగానే ఈ రాత్రి, ప్రభువా దేవుడే నిత్య జీవం ఇస్తాడు, నిత్య జీవం అనేది కోరుకుంటే నిత్య జీవం పొందుటకు నేనేం చెయ్యాలి? ఏ మంచి కార్యం చెయ్యాలి? నిత్య జీవం పొందుటకు నేనే కార్యం చేయాలి? అడిగాడు నిత్య జీవం పొందుకోవాలి. మరి మనం ఏమడుగుతున్నాం? వ్యసన పడుతున్నావా? విసుగుతున్నావా? సనుగుతున్నావా? నీ దేవుని మాటకు, నీ దేవుని కట్టడలు, నీ దేవుని న్యాయ విధులు, నీ దేవుని వాక్యమునకు సనిగి గొనిగి విసిగి కోపగించుకుని అసహించుకుని ఎట్లాంటి వాటిలో ఒకవేళ ఉన్నాం మేము ఈ రాత్రి, యవనస్తులాగా ఉండకూడదు. ఆమేన్. ఆ యవనస్తులాగా ఉండకూడదు. ఇక ఈ రాత్రి నిత్య జీవము, ఆమేన్, పరిపూర్ణతను కోరుకుంటే ఈ రాత్రి ప్రభువు నిన్ను బలపరచునుగాక, ఈ వాక్యమైన దేవుడు దర్శించునుగాక. యవనస్తులాగా ఉండకూడదు. నీ కలిగిన సంపద, నీ కలిగిన దానితో చూసేవారు ఉండకూడదు. కలిగిన వాటితో చూసి దేవుని మీద వ్యసనపడే వారు ఉండకూడదు. వాక్యం మీద విసుక్కునే వారిగా ఉండకూడదు. వాక్యాన్ని అసహించుకునే వారిగా, అదుగో బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, సరిచేసే వాక్యము, లేవనెత్తే వాక్యము, దేవుని దగ్గర దేవుని నువ్వు సరిగే వారికి ఉండకూడదు. దేవుని మీద తిరుగుబడి చేసేవారికి ఉండకూడదు. చేతనైతే విధేయత కలిగి, ఆమేన్, ఆయన న్యాయానికి లోబడి, ఆమేన్, లోబడే మనస్సు పొందుకుని ప్రభువును వెంబడించుదుముగాక. ప్రభువును వెంబడించే కృప కలుగునుగాక. విసుగుదల దేవుడు కొట్టివేనుగాక. సనుగుదల విసుగుదల ఎక్కడ ఉండకూడదు. వాక్యమునకు విని, ఆమేన్. ఒకవేళ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించారా? ప్రభు దేవుని తట్టి ఈ రాత్రి తిరుగుతావా? నిజమే ప్రభువా, నిత్య జీవం కోరుకోట్లా, పరిపూర్ణత కోరుకోట్లా, ఈ లోకంలో లోక పనులు, లోక ప్రయత్నాల్లో, ఈ లోక సంబంధమైన వాటన్నింటిలో చిక్కబడిపోయా, పట్టబడిపోయా. ఏది శ్రేష్టమైనదో, ఏది మేలైనదో, ఏది పరిపూర్ణం వేరు, మహిమ వేరు, అధిక మహిమ వేరు. కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ. మహిమ, అధిక మహిమ, కృప, ఆత్మ నింపుదల ఉంటాయి. ఇలా ఉంటాయి. పూర్ణము వేరు, దాంతోపాటు పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణతలోనికి రావాలి. నీవు నేను పరిపూర్ణుడిగా మారాలి అనుకుంటే నేను పరిపూర్ణ అవ్వాలి అని కోరుకుంటే నీ ఆస్తి అమ్మేసి పేదలకిచ్చి, పేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుద్ది. అప్పుడు, ఆమేన్, అప్పుడు నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చేయి. నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చేయి. సాధు సుందర్ సింగ్ గారని హతసాక్షులలో ఉన్న ఆయన, మీకు అందరూ తెలిసి ఉండొచ్చు ఈ పేరు. సుందర్ సింగ్ గారు, సాధువు గారు. ఆయన పరిచర్యలు ఏంటి? స్వార్థకి వెళ్ళిపోతా ఉంటారు. నువ్వేమైనా ఇచ్చావా? ఏది ఆ దినమునకు ఆ వెళ్ళటానికి ఛార్జీ అంతే, అది తీసుకోవటం, మిగిలినవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటమే. ఒకళ్ళు ఆ సాధువు గారు చేసిన పరిచర్య అది. ఆయన పరిచర్య ఆ ప్రాంతం టిబెట్, ఆ ప్రాంతాలు అటు చేశారు. ఈ కృపాకాలంలో పరిచర్యలు ఉన్నాయి. ఎవరికి తగినట్టుగా వారు వెళుతున్నారు. ఎవరి గురి వారి గమ్యాన్ని బట్టి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి నీ ఆస్తి అమ్మి పేదలకి ఇచ్చేయాలి. పేదలు ఎల్లప్పుడూ ఉంటారు. ఇతడు యవనస్తుడు కొదువు అడుగుతున్నాడు. కొదువ గురించి ప్రభు చెబుతున్నారు, జాగ్రత్తగా ఆలకించాలి. నీవు పరిపూర్ణమవ్వాలని కోరుకుంటేనే, పరిపూర్ణత కావాలి. నేను ఇలా ఉండకూడదు, నేను ఇంకా నాలో పూర్ణంగా ఉంది, ఈ పూర్ణం వల్ల పరిపూర్ణం అవ్వాలి, ఇంకేదో బలహీనత ఉంది, ఇంకేదో నేను సంపూర్ణ అవ్వాలి, ఇక దేవుని దగ్గర సజీవ యాగంగా నన్ను నేను అప్పగించుకోవాలనుకుంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా
అమ్మేసేసి పేదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న ధనం అమ్మేసి పేదలకు ఇచ్చేయాలి. పరలోకంలో నీకు అప్పుడు ధనం కలుగుద్ది. ఇక్కడ ధనం ఎక్కడే ఉండాలి, పరలోక ధనం పరలోకం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ధనం ఏం తరగకూడదు. ఇక్కడ ధనం ఎక్కడగానే ఉండాలి, అక్కడది అక్కడే ఉండాలి, అక్కడది అక్కడ ఉండాలి, ఇక్కడది ఇక్కడ ఉండాలి. ఎక్కడ మనం లేని వారులాగా ఉండకూడదు. మనం ధనవంతులుగా ఉండాలి. ఇక్కడ ధనవంతులమే, అక్కడ ధనవంతులమే, అక్కడ భాగ్యవంతులమే, ఇక్కడ భాగ్యవంతులమే. ఇక్కడ మనం ఉన్నామంటే నీవు ప్రభు నీతో మాట్లాడితేనే, నీవు ప్రభుతో మాట్లాడితేనే, నీ తండ్రి అయిన దేవుని దర్శిస్తేనే, నిన్ను బలపరిస్తేనే, నిన్ను సరిచేస్తేనే నీతో వాక్యమైన ప్రభు మాట్లాడునుగాక. వాక్యము మాట్లాడుతుండగా నేత్రాలు వెలిగించబడాలి, హృదయాలు తెరవబడాలి, చెవులు ఆలకించాలి, చెవి గలవాడు వినుగాక. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడు. ఆత్మ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు తెరవబడతాయి. వినుటకు విని విడిచిపెట్టేవారు ఉండకూడదు, గ్రహింపనట్టుగా ఉండకూడదు. విని అంగీకరించి ఫలించాలి. ఆమేన్. 30 దంతులు 60 దంతులుగా 100గా ఫలించాలి. ఫలించి అనుబెట్టు. ఇతడు పరిపూర్ణుడగుటకు కోరుకుంటేనే నీ ఆస్తి, లేకపోతే అమ్మొద్దన్నాడు. ఇక అంత ధనవంతుడు కదా, అప్పుడు పరలోకం నీకు ధనం కలుగును అని చెప్పి నీవు వచ్చి మళ్ళీ ఇంకో మాట చెప్పారు, అమ్మి పేదలకు ఇచ్చేయాలి, నువ్వు వచ్చి నన్ను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో అమ్మేసేసి పేదలకు ఇచ్చేయాలి. పేదలకు ఇచ్చిన తర్వాత రెండోది ఏం చేయాలి, యేసు ప్రభుని నమ్మనిచ్చాలి. యేసు ప్రభు వారికి నక్కలకు బొరియలు ఉన్నాయి. అక్క అందరు ఎక్కడ ఉన్నారు, ఊరెళ్ళారా? హల్లెలూయా చెప్పండి అమ్మా. నక్కలకి, ఆకాశ పక్షులకి, మనుషు కుమారుడు తల వాల్చుకొనుటకు ఎంత స్థలం కూడా లేదంట. ఇప్పుడు నన్ను వెంబడించాయా అన్నాడు. ఏడ కొడుకుంటాం? నన్ను వెంబడించి అన్నాడు. ఏం తింటాం? చక్కగా ఒక రంగం, ఒక చక్క ప్రశాంతంగా కూర్చొని ఇడ్లీ తింటున్నాం. ఇడ్లీ పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా మనకి? సరే మనకంటే సరే. యేసు ప్రభువుకి ఏముంది? ఇల్లు లేదు, ఏమీ లేదు. పగలేమో సువార్త, రాత్రి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం. రాత్రి అంతా ప్రార్థనలో ఉండి మళ్ళీ తెల్లారుతూ ఉందనంగా మళ్ళీ తెల్లారుతుంటే ప్రార్థన చేసి మళ్ళీ పగలు సువార్త ప్రకటించటం. ఏదన్నా మరియా మార్త అట్లా అంతేగాని స్టాండర్డ్ ఇల్లు లేదు, స్టాండ్ అయింది ఏమీ లేదు. ఈ యవనస్తుడి కనుక బాగా అర్థమైనట్టుంది. ఓరి నాయన, నేను గొప్ప కార్యం అడిగాను, మంచి కార్యం అడిగాను, నిత్య జీవం అన్నాను, మాటలు వింటే ఒకలాగా ఉన్నాయి, క్రియలు చూస్తే ఇప్పుడు నా దాకా వచ్చేపాటికి ఏమండి వినటానికి బాగుంటాయి. బైబిల్ చెప్తుంది, విన్న వాక్యం లోపలికి వెళ్ళి ఏమైపోతుంది, వేసుకెళ్ళి కడుపులో ఏమైపోయింది, చేదైపోయింది. వాక్యం లోపలికి వెళ్ళి చేదైపోయింది. బ్రదర్ బాగానే అన్నాడు, అయ్యో నాకు లోపం చెప్పు, కొద్దుగు చెప్పు అన్నాడు. కొద్దుగు చెప్పే వాటికి ఇప్పుడు ఆస్తి అంతా సంపాదించుకున్నదంతా ఎట్టా కొట్ట సంపాదించుకున్నాం. ఎట్టా కొట్ట సంపాదించినదంతా అమ్మేసి మనమే అమ్మి, అర్థమైంది మీకు? అసలు అందరు ఇక్కడే ఉన్నారా? ఎట్టా కొట్ట ₹1 కోటి ఆస్తి అయింది. ఆ ₹1 కోటి నమ్మేసేసి మనమే అందరికి పేదలకి మొన్న పులిహోర పట్టాలు ఇచ్చినట్టు అందరికి ఇచ్చేసి ఆఖరికి మామూలు సాదా సీదా చొక్కా వేసుకుని చిన్న బైబిల్ ఇట్లా పట్టుకుని మెల్లిగా నడుతున్నాం అనుకో, ఇప్పుడు ఎట్లా ఉంటది? ఎవరు నత్తారా? నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఆమేన్. వెంబడించిన వారి కొదువు లేదు. అడవిలో సింహం పిల్లలని ఆకలి కొంటే ఏమో కానీ, ఆమేన్ చెప్పండి. అవును, దినము పోషించే దేవుడు, సర్వ సమృద్ధి కలుగు చేయవాడు, నీ కొదువులు తీర్చువాడు, కొరతలు తీర్చువాడు, నీ అక్కర తీర్చువాడు నేను ప్రకటిస్తున్న యేసు.
ఆ ప్రభు క్రియ చేయనుగాక. మాటకు లోబడి, మాటకు విని, మాటకు విధేయత కలిగి వెంబడించగలుగుతావా? వారు వాళ్ళ విడిచిపెట్టమంటే విడిచిపెట్టేసారు అంతే. నువ్వు నన్ను వెంబడించు అంటే వెంబడించేశారు అపోస్తలులు. వారు కలిగిన పని ఏదుందో దాన్ని విడిచిపెట్టారు, వెంబడించారు. వారు యేసు శిష్యులుగా మారారు, కృప పొందుకున్నారు, ఆత్మను పొందుకున్నారు, కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. అదే పేతురు యోహాను వెళుతూ ఉండగా చచ్చిన వారు సైతం లేస్తున్నారు. ఇవాళ కొదువులేమో అడుగుతాం, అడిగిన తర్వాత ఏం చేస్తాం? ఆ పని మాత్రం పొరపాటున అడుగుతాం. అడిగిన తర్వాత అమ్మో ఎంత కష్టం ఎక్కడ చేస్తాం, అమ్మి వేసి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. చూడండి అక్కడ 22వ వాక్యం. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడంట. అకాయ్ 2 రూపాయలు కలిగినోడు కాదు, మిగులు ఆస్తి కలిగినోడు, బాగా డబ్బు ఉందంట, పైగా యవనస్తుడు. మళ్ళీ యవనస్తుడి మీద ప్రసంగం. స్తోత్రం చెప్పండి. చెప్పమంటే మరి రేపు చెప్తాను. హల్లెలూయా. యవనస్తుడు, ముసలోడు ముక్కోడు కాదు, ఆ నడివేసుడు నడికారుడు కాదు, కుంటోడు. మీరు అనుకుంటామే మనం వాడతాంగా, ఇంటోడైనా కుంటోడే ఉండాలి అంటాం కదా, అట్లా ఏదో మాట్లాడుతుంటాం కదా. ముసలాడు కాదు, బలహీనుడు కాదు, మిగులు ఆస్తిపరుడు, పైగా యవనస్తుడు. స్తోత్రం చెప్పండి. యవనస్తుడు. ఈ యవనస్తుడు అంట ఏం చేశాడంట? ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విన్నాడు, ఆ మాట విన్నాడు, భద్రంగా విన్నాడు. విన్న తర్వాత రెండోది ఏంటి? వ్యసన పడ్డాడు. విన్నాడు, విన్న తర్వాత ఏంటి? ఇంకా విన్నాడు కదా, చక్కగా విన్నవాడు విన్నట్టు ఉండొచ్చుగా. విన్నవాడల్లా ఇక అప్పుడంట ఏమనిపించిందో మరి. ఇక విన్న తర్వాత వ్యసనం అంటే ఎట్లా ఉంటది? ఒకసారి చెప్పండి, స్తోత్రం చెప్పండి. అబ్బా ఏం చెప్పావు అబ్బా అబ్బా, ఆహా ఏముండే అయ్యా మాటలు ఏంటి? ఏంటిది? స్థలమంతా అమ్మేసేసి, ఉన్న ఆస్తులను అమ్మేసేసి పేదలకు ఇవ్వాలా? నేను తెచ్చుకున్నది నేను మొత్తం కూడా ఇచ్చేయాలా? నిన్ను అమ్మడించాలా? 16 వందనాలు బ్రదర్, మీకు వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ చక్కట్లో చెప్పేసి మిగులు వ్యసనపడి ఏం చేసిందంట? వ్యసనపడి వెళ్ళిపోయాడు. మరి రాత్రి అయినా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, వాక్యమైన దేవుడిని దర్శిస్తూ ఉండగానే ఈ రాత్రి, ప్రభువా దేవుడే నిత్య జీవం ఇస్తాడు, నిత్య జీవం అనేది కోరుకుంటే నిత్య జీవం పొందుటకు నేనేం చెయ్యాలి? ఏ మంచి కార్యం చెయ్యాలి? నిత్య జీవం పొందుటకు నేనే కార్యం చేయాలి? అడిగాడు నిత్య జీవం పొందుకోవాలి. మరి మనం ఏమడుగుతున్నాం? వ్యసన పడుతున్నావా? విసుగుతున్నావా? సనుగుతున్నావా? నీ దేవుని మాటకు, నీ దేవుని కట్టడలు, నీ దేవుని న్యాయ విధులు, నీ దేవుని వాక్యమునకు సనిగి గొనిగి విసిగి కోపగించుకుని అసహించుకుని ఎట్లాంటి వాటిలో ఒకవేళ ఉన్నాం మేము ఈ రాత్రి, యవనస్తులాగా ఉండకూడదు. ఆమేన్. ఆ యవనస్తులాగా ఉండకూడదు. ఇక ఈ రాత్రి నిత్య జీవము, ఆమేన్, పరిపూర్ణతను కోరుకుంటే ఈ రాత్రి ప్రభువు నిన్ను బలపరచునుగాక, ఈ వాక్యమైన దేవుడు దర్శించునుగాక. యవనస్తులాగా ఉండకూడదు. నీకు కలిగిన సంపద, నీ కలిగిన దానితో చూసేవారు ఉండకూడదు. కలిగిన వాటితో చూసి దేవుని మీద వ్యసనపడే వారు ఉండకూడదు. వాక్యం మీద విసుక్కునే వారిగా ఉండకూడదు. వాక్యాన్ని అసహించుకునే వారిగా, అదుగో బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, సరిచేసే వాక్యము, లేవనెత్తే వాక్యమైన దేవుని దగ్గర దేవుని నువ్వు సరిగే వారికి ఉండకూడదు. దేవుని మీద తిరుగుబడి చేసేవారికి ఉండకూడదు. చేతనైతే విధేయత కలిగి, ఆమేన్, ఆయన న్యాయానికి లోబడి, ఆమేన్, లోబడే మనస్సు పొందుకుని ప్రభువును వెంబడించుదుముగాక. ప్రభువును వెంబడించే కృప కలుగునుగాక. విసుగుదల దేవుడు కొట్టివేనుగాక. సనుగుదల, విసుగుదల ఎక్కడ ఉండకూడదు. వాక్యమునకు విని, ఆమేన్. ఒకవేళ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించారా?
ప్రభువైన దేవుని తట్టి రాత్రి తిరుగుతావా? నిజమే ప్రభువా, నిత్య జీవం కోరుకోట్లా, పరిపూర్ణత కోరుకోట్లా. ఈ లోకంలో లోక పనులు, లోక ప్రయత్నాల్లో, ఈ లోక సంబంధమైన వాటన్నింటిలో చిక్కబడిపోయా, పట్టబడిపోయా. ఏది శ్రేష్టమైనదో, ఏది మేలైనదో, ఏది ఈ రాత్రైనా నిత్య జీవము, పరిపూర్ణత, పరిశుద్ధ దేవుడు కలుగు చేయునుగాక. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరిద్దామా? ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. సర్వోన్నతుడా స్తోత్రమేసయ్యా, సర్వాధికారి స్తోత్రమేసయ్యా, సత్యస్వరూపి చెప్తా.